ఈ తాతకి 90 ఏళ్ళు. ఈయన రోజు తన రోజు గడవడానికి రిక్షా తొక్కుతాడు. అయినా ఎవరినైనా ఎటైనా తీసుకువెళ్తే 3 రూపాయలు ఇస్తారు. అయితే ఆటో అతను అయితే 30 రూపాయలు సంపాదిస్తాడు. ఆటో అతను తాతని చూసి తెలివి తెక్కోడు అనుకుంటాడు. అయినా తాత అవేం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటాడు. నిజం చెప్పాలంటే తాత దగ్గర ఆటో కొనడానికి డబ్బులుండవు. ఈరోజు తాత రిక్షాపై ఒక లావుగా ఉండే లేడీ ఎక్కుతుంది అండ్ ఒక పోస్టర్ చూపించి అక్కడికి తీసుకెళ్ళమంటుంది. తాత నా పని అయిపోయిందిరా అనుకుని నోరెళ్ళ పెడతాడు. కానీ రోజు ఖర్చులు ఎల్ల తీయడానికి ఆమెను ఎక్కించుకుంటాడు. అండ్ మధ్యలోకి వెళ్ళాక ఆటో అతను వచ్చి ఎక్కిరిస్తాడు. అండ్ తాత ముందే 4-5 రౌండ్లు వేస్తాడు. తాత అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు. కానీ తాత అదృష్టం బాలేదు. ఒక రాయి టైర్ కింద పడి అస్సలు ముందుకు వెళ్ళనివ్వదు. తాత చాలా ఫోర్స్ పెట్టి తొక్కుతాడు. అప్పుడు రిక్షా ఊగి ఆ లేడీ సామాన్లు కింద పడుతుంటే దాన్ని తీయడానికి లేస్తుంది. దానివల్ల తాత ఆ రాయిని రిక్షా దాటిస్తాడు అండ్ సక్సెస్ఫుల్ గా డెస్టినేషన్ దాకా తీసుకెళ్తాడు.